జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 111వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః పంచదశోऽధ్యాయః శ్రాద్ధ విధి. ఔర్వవువాచ, ఔర్వుడు పలికెను, బ్రాహ్మణాన్ భోజయే శ్రాద్ధే యద్గుణాంస్తాన్ నిబోధ మే. శ్రాద్ధమున ఎటువంటి గుణములు కల బ్రాహ్మణులను భుజింపచేయవలెనో దానిని తెలియము. త్రినాచికేత స్త్రీమధు త్రిసుపర్ణ షడంగవిత్ వేద విశ్రోత్రియో యోగి తథా వై జ్యేష్ఠ సామగః. త్రినాచికేతుడు, త్రిమధు, త్రిసుపర్ణుడు, షడంగములను తెలిసినవాడు, వేదములను తెలిసినవాడు, శ్రోత్రియుడు, యోగి, జ్యేష్ఠ సామగుడు శ్రాద్ధమున భుజింపచేయతగినవాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. త్రినాచికేత ఇతి ద్వితీయకాటకస్థ అనువాక విశేషణ త్రినాచికేతాః తదధ్యాయీ తదర్థానుష్ఠాయీ చ త్రినాచికేతః. మధువాతారి ఇతి రుక్త్రయాధ్యాయీ తద్వ్రతశ్చ త్రిమధుః. ఛాందోగ్యోక్తమధువిద్యా నిష్టో వా బ్రహ్మమేతుమామిత్యనువాకత్రయాధ్యాయీ తద్వ్రతశ్చతిషుపర్ణః యోగి బ్రహ్మధ్యాయీ మూర్ధానం దివ ఇత్యాది ఋగ్విశేషగీతం. ఆజ్యదోహమిత్యాది పరిభాషిత సామ విశేషో జ్యేష్ఠ సామ తజ్జధావద్గాయతీతి. జ్యేష్ఠ సామగః ఋతనిధనాది పరిభాషా విశేషితం. మూర్ధానం దివ ఇత్యాది ఋగ్విశేషగీతం. సామజైమినీయానాం త్రిబుద్యుతం చిత్రమిత్రోచ్చోత్పన్నం సామత్రేధా సభ్యౌ చ పంచాగ్నయః. సావిత్రనాచికేత చాతుర్హోత్రకైశ్చ వా తేషాముపాసకః. వేదాంతోక్త పంచాగ్నివిద్యాయుక్తో వా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. త్రినాచికేత అని ద్వితీయ కాటకములోనున్న అనువాక విశేషములు త్రినాచికేతములు. వాటిని అధ్యయనము చేసిన వారు, దాని అర్థమును అనుష్ఠించువారు త్రినాచికేతులు. మధువాతారుతాయతే అను రుక్త్రయమును అధ్యయనము చేయువాడు, ఆ వ్రతము ఆచరించువాడు త్రిమధు. చాందోగ్యములో చెప్పబడిన మధు విద్యానిష్ఠుడు కాని బ్రహ్మ ఏతుమా మధు ఏతుమా అను అనువాకత్రయమును అధ్యయనము చేయువాడు, ఆ వ్రతానుష్ఠానపరుడు త్రిసుపర్ణుడు. యోగి అనగా బ్రహ్మధ్యాయి మూర్ధానం దివ ఇత్యాది ఋగ్విశేష గీతం. ఆజ్యదోషం ఇత్యాది పరిభాషతో సామ విశేషము జ్యేష్ఠ సామ. దానిని యథావత్తుగా గానము చేయవాడు జ్యేష్ఠ సామగుడు. ఋతనిధనాది పరిభాషా విశేషితం. మూర్ధానం దివ అను ఋగ్విశేష గీతం సామ. ఇక జైమినీయులకు ఉద్యుతం చిత్రం అను రుక్కుతో ఉత్పన్నమైన సామత్రేదా సభ్య పంచాగ్నులు సావిత్రనాచికేత చాతుర్హోత్రకులతో కాని వారి ఉపాదానక వేదాంత ఉక్త పంచాగ్ని విద్యాయుక్తుడు కాని ఋత్విక్స్శ్రీయ దౌహిత్రజా మాతృ అశ్వురాస్తదా మాతులోధ తపోనిష్టః. పంచాగ్న్యభితరతస్తదా శిష్యా సంబంధినైశ్చైవ మాతాపితృపరశ్చయః. ఏ తాన్ యోజయేశ్చాద్రే పూర్వోక్తాన్ ప్రథమే నృప. బ్రాహ్మణాన్ పితృతృష్ట్యర్థం అనుకల్పేష్వనంతరాన్. ఋత్విక్కులను, పురోహితులను, బిడ్డ కొడుకును, అల్లుడిని, మామను, మేనమామను, తపోనిష్ఠులను, పంచాగ్న్యభిరతులను, శిష్యులను, సంబంధులను, మాతాపితృ సంబంధులను, ఇంకా మొదట చెప్పిన త్రినాచికేత విద్యాదులను మొదట నియమించవలేను. బ్రాహ్మణులను పితరుల తృప్తి కొరకు ఇక వారు లేనప్పుడు తర్వాత వారిని నిమంత్రించవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏతానితి పూర్వోక్తావ సంబంధినస్త్రి త్రినాచికేతాదీన్ ప్రథమం నియోజయేత్ నిమంత్రయేత్ తేషామభావే అనంతరాన్ తద్గుణాన్ సంబంధినోపి ఋత్విగాదీన్ అనుకల్పేషు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఏతాన్నని పూర్వోక్తాన్ సంబంధము లేని వారిని త్రినాచికేత మొదలగు వారిని ప్రథమముగా నియోజయేతనగా నిమంత్రించవలెను. త్రినాచికేతాదులు లేనప్పుడు తరువాత వారిని, ఆ గుణములు కలవారిని, సంబంధులను, ఋత్వికాదులను అను కల్పములందు నిమంత్రించవలెను.
मित्रदृक्कुनखी क्लीबः श्यामदन्तस्तदा द्विजः कन्या दूषयिता वह्नि वेदोज्जुष्योमविक्रयी अभिसस्तस्तदास्तेनः पिशुनो ग्रामयाजकः भृतकाध्यापकस्तद्वत् भृतकाध्यापितश्च यः परपूर्वापतिस्सेवा माता पित्रोस्तथोज्जुकः वृषलीसूतिपोष्टा च वृषलीपतिरेव च तदा देवलकश्चैव శ్రాద్ధే నార్హంతి కేతనం. మిత్రద్రోహము చేసినవాడు, చెడుగోళ్లున్నవాడు, నల్లని పన్నులున్నవాడు, కన్యను దూషింపజేసినవాడు, అకారణముగా అగ్నిని వేదమును వదిలినవాడు, సోమలతను అమ్మినవాడు, నిందించబడినవాడు, దొంగ కొండములు చెప్పువాడు, గ్రామమున పురోహితుడు వేతనము తీసుకుని చదువు చెప్పువాడు, వేతనమిచ్చి చదువుకొనివాడు, మొదట వివాహమైన స్త్రీని మరలా వివాహము చేసుకున్నవాడు, భర్త మరణిస్తేనో విడిచిపెడితేనో తల్లిదండ్రులను వదిలినవాడు, శూద్రస్త్రీ సంతానమును పోషించినవాడు, శూద్రస్త్రీ భర్త, దేవాలయ అర్చకుడు వీరు శ్రాద్ధమున నిమంత్రణకు తగరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మిత్రధృగ్గితి నిసర్గాత్ కునకి కృష్ణదంతశ్చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మిత్రధృక్ అని సహజముగానే చెడుగోళ్ళు నల్లని పండ్లు కలవాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అభిసస్త ఇతి సత్యేన వా మహాపాతకేనాభిసస్తః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అభిశస్త అని సత్యమైన దానితోనో అసత్యముతోనో మహాపాతకముతోనో నిందించబడినవాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పరపూర్వేతి పరపూర్వా పునర్భూః ఉజ్జకః అకారణాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తదేతి దేవలకః రుద్రభద్రకళ్యాద్యుపజీవకః ఏతనం నిమంత్రణం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తథా అని దేవలకః కాళ్యాదులను పూజించి బ్రతుకువాడు కేతనమనగా నిమంత్రణము. ప్రథమేన్ హి బుధసస్తాన్ శ్రోత్రియాదీన్ నిమంత్రయేత్ కథయేసు తథైవైషాం నియోగాన్ పితృదైవికాన్. మొదటి రోజే ప్రశస్తులైన శ్రోత్రియాదులను నిమంత్రించవలేను. అప్పుడు అట్లే వారికి పితృస్థానము విశ్వే దేవాది స్థాన వియోగము కూడా చెప్పాలి. తత క్రోధ వ్యవాయాదినాయాసం చ దిజై సహ యజమానో న కుర్వీత దోషస్తత్ర మహానయం. క్రోధ వ్యవాయాదులతో ద్విజులతో ఆయాసాన్ని చేయరాదు, శ్రమపడరాదు, శ్రమ పెట్టరాదు. అట్లు చేసినచో చాలా గొప్ప దోషము సంభవించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి దిజై సహ న కుర్వీత దిజాశ్చ న కుర్వీరన్నిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. ద్విగ్యశ్చ న కుర్వీత అనగా ద్విజులతో చేయరాదు అని అర్థం. ద్విజులు కూడా చేయరాదు. శ్రాద్ధే నియుక్తో భుక్త్వా వా భోజయిత్వా నియుజ్య చ వ్యవాయీరేతసో గర్తే మజ్జయత్యాత్మనః పితॄన్. శ్రాద్ధమున నియమించబడిన వాడు భుజించి గాని భుజింపచేసిన గాని నియోగించి కాని స్త్రీతో సంభోగము జరిపినచో రేతో గర్తమున తన పితరులను ముంచివేయును. తస్మాత్ ప్రథమమక్త్రోత్ ద్విజాగ్రాణ్యాం నిమంత్రణం అనిమంత్ర్య ద్విజాన్ గేహం ఆగతాన్ భోజయేద్యతీన్. అందువలననే మొదట ద్విజశ్రేష్ఠుల నిమంత్రణము చెప్పబడినది. నిమంత్రణ లేకుండా ఇంటికి వచ్చిన బ్రాహ్మణులను యతీశ్వరులను భుజింపచేయవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మాదితి యతీన్ నియతేంద్రియాన్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తస్మాత్ అని యతీన్ అనగా ఇంద్రియ నిగ్రహము కలవారని అని అర్థము. పాద శౌచాదినా గేహమాగతాన్ భోజయే ద్విజాన్. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులను పాదశౌచం మొదలుగా భుజింపచేయవలేను. పవిత్ర పాణిరాచాంతాన్ ఆసనేషూపవేశయత్ పితॄణాం మయుజో యుగ్మాన్ దేవానామిశ్చయాద్విజాన్. పవిత్రము ధరించిన వాడై ఆచమనము చేసిన వారిని ఆసనములందు కూర్చోబెట్టవలేను. పితృస్థానముల ముగ్గురిని, విశ్వే దేవతల స్థానంలో ఇద్దరిని, ఇక ద్విజులకు ఇష్టానుచారముగా కూర్చోబెట్టవలేను. దేవానామేకమేకం న పితృవా పితॄణాం చ నియోజయేత్. విశ్వే దేవతల స్థానమున ఒకరిని, పితృస్థానమున ఒకరిని కానీ నియోగించవలేను. సశేషము. జై శ్రీమన్నారాయణ.